నమ్మి గోతులో పడ్డారు ఈ రోజు ప్రజలు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా, ఇదే కెమెరా పట్టుకొని జనంలోకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ లో తప్పు చేశాను, నా తమ్ముడిని ఓడించుకున్నాను, నా అన్నను ఓడించుకున్నాను, నా బిడ్డను ఓడించుకున్నాను, నష్టపోయాను. ఆ చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎన్నుకుని మేము నష్టపోయామని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ బాధను మీరు చూడండి ఒకసారి, వెళ్ళి ఆ బాధను చూడండి. ఇప్పుడు చెప్పు సార్, నేను ఎలక్షన్స్ టైంలో అంత సర్వే చేశాను, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్ని కలిసాను, వైజాగ్లో బీచ్లో చేపలు పెట్టుకునే అతన్ని కలిసాను, అందరు చేశాను. ఎవరికి ఓటు వేస్తారంటే కెమెరా పెట్టకపోతే చెప్తానని అన్నారు. కెమెరా ముందు చెప్పడానికి వాళ్ళు భయపడారు. అంటే నేను వైసీపీకి వెయ్యను అని చెప్పడానికి వాళ్ళు అంత భయపడ్డారు. అంటే భయంతో అంత జనం అక్కడ ఉన్నారు. లేదు, ముగ్గురు కాదండి, నేను చాలా ముగ్గురు కాదండి, నేను నిజంగా అంటే నిజంగా అక్కడ ఉన్న చాలా మంది దాదాపు ఎంత కాదండి ఒక 20-30 మందిని అయితే కలవడం జరిగింది. అలా ఎలా అంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, నేను వీళ్ళని జడ్జ్ చేయకూడదు, వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు జనాలు ఇప్పుడు 7 నెలలు అయింది కదా, అంటే మీరు చెప్పండి, అంటే భయపడలేదంటారు అక్కడ జనాలు? సరేనమ్మా, సరే మేము ఓడిపోయాం, అయిపోయింది. ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు, 7 నెలలు అయింది కదా, కనుక్కో సరే. ఇప్పుడు సర్వే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా హాయిగా ఉన్నాం. నేను అలా అనట్లేదు, ఇప్పుడు 5 ఏళ్లలో డెవలప్మెంట్ అయితే లేదు కదా. గత 5 ఏళ్ళ ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎన్ని పోర్టులు పెట్టారు, డెవలప్మెంట్ కదా మీకు చూడు. ఒక్క నిమిషం, 4 పోర్టులు ఇచ్చారు, 4 సీ పోర్టులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? 20,000 కోట్లు. అంటే 4 సీ పోర్టులు టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? నియర్ అబౌట్ 1 lakh crores, 1 లక్ష కోట్లు ఉంటుంది. 1 లక్ష కోట్లు ఉంటే మొత్తం ఎంతమంది పనిచేయొచ్చో తెలుసా? ఒక్కొక్క పోర్టుకి 40,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంటే 40 నుంచి 50,000 బ్రతుకుతారు. మొత్తం ఎంతమంది బ్రతుకుతారో తెలుసా? కనీసం 2 లక్షల మందికి పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు 4 సీ పోర్టుల ద్వారా. స్వాతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 6 సీ పోర్టులు, జగనన్న వచ్చి 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు కరోనాతో పోతే మిగతా 2.5 ఏళ్ళు 4 సీ పోర్టులు. చరిత్ర ఇది. అంతేకాదు 8 ఫిషింగ్ హార్బర్లు. 8 ఫిషింగ్ హార్బర్లు పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి తెలిసిన? 2. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళలో మనకున్న మెడికల్ కాలేజీలు 11, దిక్కుమాల సంఖ్య 11. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసి జాతికి అంకితం చేశాడు 2.5 ఏళ్లలో. ఇది అభివృద్ధి కాదా? ఇవన్నీ మేలు కావా? వీళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ ఫిషింగ్ హార్బర్లు ఏవైతే ఇచ్చారో, ఈ పోర్టులు ఏవైతే ఇచ్చారో ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నాడు. ప్రైవేటైజేషన్ చేయడానికే మేము పోర్టులు ఇచ్చింది, ప్రైవేటీకరణ చేయడానికి తమాషా చేస్తున్నారు. ఎవడండి కూట ప్రభుత్వం? కాకినాడ పోర్టు అరవింద కంపెనీకి బలవంతంగా రాయించారని ఒక వార్త నడుస్తుంది. చూడండి, మీరు పోర్టు కాంట్రాక్ట్ తీసుకున్నారనుకోండి, మీరు పోర్టు కడతారు. పోర్టు కట్టేసిన తర్వాత ఇంకొక వ్యక్తికి మనం ఇస్తాం పోర్ట్ మేనేజ్మెంట్. పోర్ట్ మేనేజ్మెంట్ వేరు, పోర్ట్ కట్టడం వేరు. పోర్ట్ కట్టిన వాళ్ళకే మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోర్ట్ గవర్నమెంట్ కడుతుంది, విశ్వసముద్రం వాళ్ళు కడుతున్నారు ఒక పోర్టు. ఆ పోర్ట్ కట్టేసిన తర్వాత, పూర్తయిన తర్వాత అదానికో లేకపోతే ఇంకోటికి ఇస్తాం మేనేజ్మెంట్. దానివల్ల 20,000 కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది అంటున్నాను. అందులో కేంద్ర ప్రభుత్వానికి 50%, రాష్ట్ర ప్రభుత్వానికి 50%. ఈ నిధులు, ఈ నిరుద్యోగ సమస్య తీరటానికి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఇప్పుడు ఇదే ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు ఎవడు అడిగాడండి? 11,500 కోట్లు ఎందుకండి? నేను ఒక మైన్ వానర్ గా చెప్తున్నాను. మైనింగ్, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ లో చట్టం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఒక మైన్ వానర్ గా నాకు కండిషన్ పెడతారు గవర్నమెంట్, నువ్వు ఫ్యాక్టరీ కడతావా అని. దేనికి పెడతారో తెలుసా? ఇండస్ట్రీ ఎందుకు పెడతారంటే, నువ్వు చేసిన మైన్ లో కొంత శాతం నువ్వే ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి అమ్మాలి. అంటే నువ్వే క్యాప్టివ్ కన్జంప్షన్ చేయాలి. దీనికి పదం ఏంటంటే క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు. క్యాప్టివ్ కన్జంప్షన్ నువ్వే చేసి అమ్మాలి, తర్వాత మిగతా ఎక్స్పోర్ట్ చేయి. ఇండియాలో ఎవరికైనా అమ్ము, కొంత శాతం మాత్రం నువ్వే ఫ్యాక్టరీ రన్ చేయాలని ఒడిశాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇది రూల్ ఉంది. ఎట్ ది సేమ్ టైం నేను ఇదే పాయింట్ కింద అడుగుతున్నాను, కొంచెం రివర్స్ చేసి. మరి స్టీల్ ప్లాంట్ ఉంది విశాఖపట్నం, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు. ఒక్కసారి చెక్ చేయండి, ఒక్క ఆంధ్రుడు ఉంటాడు అందులో. 10% ఆంధ్రులు కూడా లేరు.
90% తెలుగు వారు కాకుండా ఇంకెవరెవరో ఇతర ప్రాంతాల వాళ్ళందరూ ఉన్నారు, ఫారినర్స్ కూడా ఉన్నారు. ఓకే, ఆ బాధ కూడా మేము అనిపిస్తున్నాం ఉత్తరాంధ్రలో. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చింది, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కానీ జగదేవరు చంద్రబాబు నాయుడు కానీ ఏం చెప్పారండి? ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారా? ఇప్పుడు ఏం చెప్పారు? 11,500 కోట్లు. ఎవడడిగాడు మీకు 11,500 కోట్లు? మీకు దమ్ముంటే అదే ఉక్కు ఫ్యాక్టరీకి, నేను రివర్స్ లో అడుగుతున్నా, క్యాప్టివ్ కన్జంప్షన్ ఉండాలి కదా. దానికి క్యాప్టివ్ కన్జంప్షన్ ఉండాలంటే మైన్ ఇవ్వాలి కదా. ఎందుకు మైన్ ఇవ్వరో చెప్పండి. మీరు ఒక ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక మైన్ ఇవ్వరా? ఐరన్ ఓర్ మైన్ ఇవ్వరా? ఇవ్వండి. ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి మేలు చేసిందని మేము నమ్ముతాం. ఆ ప్రాంతీయుడిగా ఉత్తరాంధ్ర వాడిగా మాట్లాడుతున్నాను. మీరెవరు ఈ జన్మకి ఎవరు అప్పిస్తారు? ఎవరికి కావాలి అప్పు? అంటే ప్రైవేటైజేషన్ లో భాగమే ఈ అప్పు. మేము దాన్ని పూర్తిగా, అందుకే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికలకు ముందు మాట మార్చారు. అర్థం పర్థం లేని మాటలతో కాలయాపన చేస్తారు. సీజ్ ద షిప్ అంటావు, నీకు షిప్ కి సంబంధం ఏంటి అసలు? హూ ఆర్ యూ టు సీజ్ ద షిప్? వాట్ గ్రౌండ్స్ యూ హ్యావ్? వాట్ కెపాసిటీస్ యూ హ్యావ్? దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ షిప్ ఫ్రమ్ పనామా. సీజ్ చేయాల్సింది, లెక్కలు తేలుతాయి. బియ్యం అందులోకి వెళ్ళింది ఈ ప్రభుత్వంలో. సీజ్ చేసిన బియ్యం షిప్ లోకి వెళ్ళింది. ఎవరి తప్పు? ప్రభుత్వం తప్పు కదా. ఒకవేళ సీజ్ చేసిన షిప్ ఎవరు సీజ్ చేశాడు దాని బియ్యాన్ని? మంత్రి కదా. మంత్రి సీజ్ చేసినప్పుడు ఆ మంత్రిని పక్కన పెట్టుకొని ఆ మంత్రిని నువ్వు ప్రశ్నించవు. ప్రశ్నిస్తాను మంత్రిని ప్రశ్నించవు. అక్కడ ఎమ్మెల్యేని మాత్రం తిడతావు. అది పద్ధతి కాదు. ఎమ్మెల్యే ఏం చేశాడండి? మంత్రి కదా సీజ్ చేశాడు. సీజ్ చేసిన బియ్యం మళ్ళీ షిప్ లో ఉన్నాయి కదా. అప్పుడు మంత్రిని అడగకుండా, ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అధికారులతో మాట్లాడకుండా సీజ్ ద షిప్ అంటావు. సెంట్రల్ గవర్నమెంట్ కే షిప్ సీజ్ చేసే అధికారం లేదు. ఇంటర్నేషనల్ వ్యవహారం అది. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇలాంటి అవగాహన లేని, ఇలాంటి కనీస జ్ఞానం లేని, పవర్స్ పట్ల కూడా, డ్యూటీస్ పట్ల కూడా అవగాహన లేని వీళ్ళు రూల్ చేస్తే ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు, ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చే వాగ్దానాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా. మేమేమన్నాం? రాష్ట్ర బడ్జెట్ ఇంత. జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం చెప్పాం, అన్న ఆయన ఏదో వాగ్దానాలు చేస్తున్నాడు, మీరు చేసేయండి అన్న, ఇచ్చేద్దామన్నా అని అంటే ఇవ్వలేమని చెప్పాడు. ఇవ్వలేము, నేను అబద్ధం ఆడినాం, నేను ఇదే స్కీమ్స్ ఇవ్వగలను, ఈ స్కీమ్స్ ను కొంచెం మాడిఫై చేశాను, దట్స్ ఆల్, అంతకు మించి నేను ఇవ్వలేను అన్న. 3,500 మీరు ఇస్తామంటున్నారు కదా పెన్షన్, ఆయన 4,000 అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ మీరు 4,000 అని అంటే వద్దా బాగా చేయలేం. అది నిజాయితీ అంటే. చేయగలిగితే చేస్తాను, చేయలేదంటే చేయలేనని చెప్తాను. ఓడిపోతాం, గెలిస్తే గెలుస్తాం. మాట మాత్రం నేను తప్పను అని చెప్పిన మొట్టమొదటి మగాడు, ధీరోదాత్తుడు, భారతదేశ చరిత్రలో గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇంతకు మించిన వాడు లేడు, రాడు. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేను ఇచ్చేస్తాను అన్ని చెప్పాడు. ఎంత అవుతుందో తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బడ్జెట్ కనీసం 2 లక్షల కోట్లు ఒక ఏడాదికి అవుతుంది. 2 లక్షల కోట్లు అయ్యేటప్పుడు నేనే బడ్జెట్ లో చూశాను. మేము బడ్జెట్ లో ఆధారం మొదటి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పెట్టుకుంటాం. ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవడైనా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాడండి? ఎందుకు పెట్టాడో తెలుసా? వాస్తవాలు చెప్పలేక అబద్ధాలు ఆడారు కాబట్టి. ఈ రాష్ట్రానికి 15 లక్షల కోట్లు అప్పు ఉందన్నావు. గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లు అప్పు ఉందని చదివించావు. అంటే 5 లక్షల కోట్లు కిందకు వచ్చావు. 5 లక్షల కోట్లు ఏమైంది? అబద్ధం ఆడావు జనంకి. సరే, గవర్నర్ గారి చేత నువ్వు మాట్లాడించిన మాటలే కన్సిడరేషన్ చూసుకుంటాం. గవర్నర్ గారు తన నోటి నుంచి 10 లక్షల కోట్లు అప్పు అంటే నేను బుక్స్ లో చెక్ చేశాను, కౌన్సిల్ లో 6,42,000 కోట్లు ఉంది అప్పు. మీరు చెక్ చేశారు ఇక మెంబర్ గా మేము ప్రశ్నించాము. 6,42,000 కోట్లు ఉంది. ఇది ఏ అప్పు తెలుసునండి? రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు, చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు, అంతా కలిపి 6,42,000 కోట్లు అని ఎవరు రాశారో తెలుసా? సాక్షాత్ చంద్రబాబు నాయుడే రాశాడు బడ్జెట్ బుక్స్ లో. మరి నువ్వు 15 లక్షల కోట్ల అప్పు అని జనంకి ఎందుకు చెప్పావు ఎన్నికలకు ముందు? ఎన్నికలకు ముందు మేము ఓడిపోవడానికి, వాళ్ళు గెలవడానికి ఈ అబద్ధాలే రీజన్. మీడియా సపోర్ట్, ఆ సపోర్ట్ ద్వారా ఈ అబద్ధాల వల్లే జనం నమ్మారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు. 6,42,000 కోట్లని 2 రెట్లు ఎక్కువ చేసి చెప్తావా? అప్పు అని చెప్తావా? మోసం కాదా? సరే, అది ఒప్పుకుంటాను. అబద్ధం ఆడేవి జనం చూసుకుంటారు. మా సంగతి నువ్వేం చెప్పావు? పథకాలు ఆ రోజు ఇస్తానన్నావు. ఇప్పుడేమో ఆ టీవీ వైపు చూసి అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది. ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికి నేను ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు?
ఈ దౌర్భాగ్యమైన మాటలు చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చూస్తే భయం వేస్తుందని చెప్తావా? రూలింగ్ లోకి వచ్చా, రూలింగ్ లోకి రాకముందు నీకు ఫిగర్స్ తెలీదా? రాష్ట్రంలో అప్పెంతో తెలీదా? ఈ బడ్జెట్ మీరు చేసిన వాగ్దానాలు అమలు చేయగలవో లేదో మీకు స్పృహ కూడా లేదా? మోసం చేశారు కదా, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మేము మోసం చేయలేదు కాబట్టి అధికారం కోల్పోయాం. అది మా నిజాయితీ. ఇప్పుడు మాధవి చెప్పింది కూడా అదే, నేను చెప్పింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీ ఉంది కాబట్టి మేము ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు ఆడుంటే మేము సింగిల్కి వెళ్ళామండి ఫైట్ కి. సరే ఇప్పుడు 2000 చేయలేక కాదు, చెప్పుకోలేక డెవలప్మెంట్ చేయలేదని అన్నమాట. సరేనా? నేను అనట్లేదండి, నేను అనట్లేదు. నాది పర్సనల్ ఆన్సర్ కాదు, పర్సనల్ అభిప్రాయం కాదు. బయట జరుగుతున్న వార్తలను బట్టి నేను చెప్పడం జరుగుతుంది. పెట్టుబడులు సరే, నేను అడుగుతున్నా నీకు ఈ రాష్ట్రంలో ఎవడు నచ్చుతాడు, ఎవడు గొప్ప ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు, డిబేట్ కూర్చోబెట్టదు కదా. దమ్ముంటే కూర్చోబెట్టి ఫిగర్స్ తో నేను వస్తాను. యాజ్ ఎన్ ఎమ్మెల్సీ గవర్నమెంట్ నుంచి వస్తాను. గవర్నమెంట్ లో భాగస్వామిగా ఉన్నాను నేను. ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాను. విత్ డీటెయిల్స్, విత్ ఫిగర్స్, విత్ ఎవిడెన్సెస్ నేను వస్తాను. దమ్ముంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరఫున ఒక్కడంటే ఒక్కడు దువాడ శ్రీనివాస్ కి ఎదురుగా కూర్చుని ఆ ప్రభుత్వం గురించి గాని, జగన్మోహన్ రెడ్డి గురించి గాని విమర్శలు చేయగలిగితే, తప్పులు చూపించగలిగితే నేను దేనికైనా రెడీ. సవాల్ ఉందా? నాకు తెలిసిన కొన్ని నేను అడుగుతాను సార్. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చారు? పెట్టుబడి ఒక మాట వచ్చిన పెట్టుబడి రివర్స్ కూటమి ప్రభుత్వాలు అడిగేస్తూ నువ్వు చెప్పేస్తున్నావు పెట్టుబడి గురించి. పెట్టుబడి రావాలంటే రోడ్లు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే నీకేం కావాలి? ఫస్ట్ బస్ స్టాప్ కావాలి, బస్సులు కావాలి, లేదా రైల్వే స్టేషన్ కావాలి, రైలు కావాలి, లేదా ఎయిర్పోర్ట్ కావాలి, ఫ్లైట్స్ ల్యాండింగ్ కావాలి. ఇది కదా ముందు ఈ రవాణా జరిగితేనే. ఈ రవాణా జరగడానికి రోడ్లు ఉండాలి. రవాణా సదుపాయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు సుమారు 927 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉన్నది. ఇది చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా, ఇంకొకళ్ళైనా ఇది నగ్న సత్యం, ఇది వాస్తవం. ఇంత సుదీర్ఘం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుబడి పరిశ్రమలకు వెనుకబడి ఉంది? అదే అందులో సగం కూడా 600 కిలోమీటర్లు మాత్రమే గుజరాత్ మాత్రం ఎందుకు ఇండస్ట్రియల్ ఏరియా అయింది? అక్కడ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? సముద్ర తీరాన్ని గుజరాత్ లో వాడుకున్నంతగా, మహారాష్ట్రలో వాడుకున్నంతగా ఆంధ్రప్రదేశ్ లో 927 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మనం యూజ్ చేసుకోలేకపోయాం. సముద్ర తీరాన్ని ఎప్పుడైతే యూజ్ చేసుకోగలుగుతామో అప్పుడే రవాణా పెరుగుతుంది. అప్పుడే రవాణా పెరిగినప్పుడు మాత్రమే నువ్వు నేను పిలవక్కర్లేదమ్మా, వాళ్లే వస్తారు. నేను ఎందుకు హైదరాబాద్ వచ్చాను? వ్యాపారం పెట్టడానికి. ఇంకెక్కడికి ఎందుకు రాలేదు? ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి వచ్చాను. నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇక్కడ పెట్టడానికి వచ్చాను. అలాగే ఈ ప్రపంచంలో ఏ వ్యాపారికి కూడా నువ్వేం రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ అయికో, వాళ్ళే వస్తారు. దే విల్ కమ్, బట్ యు గివ్ ద వాల్యూస్ ఇవ్వు, ఆ రోడ్స్ ఇవ్వు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ఎవడైతే ఆలోచిస్తాడో వాడు మగాడి రాష్ట్రానికి. అలా ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా వచ్చినవే 4 సీపోర్ట్లు. 4 సీపోర్ట్ల వల్ల 20,000 కోట్లు ఒక్కొక్క సీపోర్ట్కి టర్న్ ఓవర్ వస్తుందని ఎందుకు చెప్పానో తెలుసా? మినిమం బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు మూలపేట పోర్ట్ ఇచ్చారు జగన్ అన్న. మూలపేట పోర్టుకు ముందు శ్రీకాకుళంలో బావనపాడు పోర్ట్ అని వాగ్దానం ఇచ్చారు. ఎవరో తెలుసా? ఇందిరాగాంధీ గారి కాలం నుంచి ఇచ్చి 50 సంవత్సరాలు అయింది. ఎవడు ఇవ్వలేకపోయాడు. బావనపాడు అలాగే కలగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, అందరూ చెప్పారు, ఎవరు చేయలేకపోయారు. ఈరోజు మూలపేట పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు 80% పూర్తి చేశారు. ఒక్కేడాది ఏప్రిల్ 19, 2023 కొబ్బరికాయ కొట్టారు. ఏప్రిల్ 24కి వచ్చినప్పటికి నేనే చెప్పా, అదే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పారు శంకుస్థాపనలకే మిగిలిపోతాయి అన్నారు. షిప్ తెస్తామన్నాను. వచ్చే ఏప్రిల్ ఎన్నికలకు ముందే షిప్ వస్తుంది అన్నాను. షిప్ వచ్చింది. ఫొటోస్ కావాలంటే డేట్స్ తో సహా పెడతాను చూసుకోండి. షిప్ తెచ్చాం. ఇది దమ్మంటే. ఎందుకు ఇంత బాధపడ్డావో తెలుసునండి. ఆ పోర్ట్ వస్తే నువ్వురా అని మేము శ్రీకాకుళం పిలక్కర్లా, టెక్కలు మేమెవడకు పిలక్కర్లా. ఆ టెక్కలే ఒక విశాఖపట్నం, ఒక ముంబై నగరంలో మారుతుంది. నాకే 7-8 మంది స్టార్ హోటల్స్ కట్టడానికి నాకు కాంటాక్ట్ చేశారు. ఏంటి ల్యాండ్ దొరుకుతుందో 10 ఎకరాలు 5 ఎకరాలు మేము స్టార్ హోటల్స్ పెడదాం అనుకుంటున్నాం. దేనికి? పోర్ట్ వస్తుంది కాబట్టి. ఎందుకు అంత పెద్ద హోటల్స్ పెడతారు?
రవాణా వస్తుంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి, ఇవన్నీ మీరు ఎందుకు పెట్టాలి అంటే చూడండి, చంద్రబాబు నాయుడు ఆడే దుర్మార్గం మాటల్ని మీరు ప్రశ్నల కింద వాడొద్దు. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే మేము ఇచ్చిన సీపోర్ట్లను ఫినిష్ చేయమనండి. దమ్ముంటే కూటమి ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకి అవకాశం ఇవ్వకుండా ఒక మైనింగ్ ఇవ్వమని చెప్పండి, ఒక మైనింగ్ ఏరియా ఇవ్వమనండి. అప్పుడు మేము నమ్ముతాం, పెట్టుబడిదారులు వస్తారు. నువ్వు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వనంత కాలం ఎవడు రాడు, పోర్ట్లు మీరు కట్టనంత కాలం ఎవడు రాడు. పోర్ట్లు పూర్తి చేయండి, ప్రభుత్వమే నడపాలి, మేము మా పాలసీ అది. మీరు ఎందుకు పాలసీ మార్చుతున్నారు? ఇలా చేస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారు? డావోస్కి ఎందుకు వెళ్ళావు? ఏ సాధించావు? షూట్ చేసుకోవడానికి వెళ్ళి ఫోటో షూట్ చేసుకుని వచ్చారా? ఏ సాధించారు డావోస్కి వెళ్ళి? చెప్పండి ఒక్కటి. డావోస్కి వెళ్ళి ప్రపంచంలో ఎక్కడ తిరిగి ఎవడు రాడు. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వస్తారు. స్టార్ హోటల్స్ టెక్కల్లో కట్టవలసిన అవసరం ఏముంది? బికాజ్ ఆఫ్ పోర్ట్. అప్పుడు రవాణా కోసం వాళ్ళు కడతామంటున్నారు. వాళ్ళు ఏం అభిమానం కోసం కట్టేరు. పెట్టుబడిదారులు అభిమానం కోసం రారు, వాళ్ళ వ్యాపారం కోసం వస్తారు. వ్యాపారానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వాలని తెలుసుకుంటే మంచిదని నేను విమర్శకులకు తెలియజేస్తాను. నేను యాజ్ ఎ ఉత్తరాంధ్ర అమ్మాయిగా మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇటు గుంటూరు, విజయవాడ, విశాఖ ఇవన్నీ డెవలప్ అయ్యాయి. మీరు టెక్కలి ప్రాంత వాస్తులు. సో ఆ ఉత్తరాంధ్ర, ఆ కోస్తాంధ్ర ఇంకా ఎందుకు డెవలప్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి? మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు సరే పోర్టు గురించి పక్కన పెట్టండి, ఉమెన్ కానీ ఇప్పటికీ ఎడ్యుకేషన్ సరిగా లేదు, బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నేను అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నాను. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, నోటిఫికేషన్ సరిగా లేవు, ఉద్యోగాలు లేవు. పోర్టు గురించి పక్కన పెట్టి మిగిలిన విషయాల గురించి ఎందుకు డెవలప్ కాకపోవడానికి రీజన్ మీ ప్రభుత్వం అనే కాదు, జనరల్గా గత చాలా రోజుల నుంచి ఇప్పుడు దాదాపుగా 20-25 ఇయర్స్ నుంచి ఇంకా అలానే ఉన్నారు. ఇక్కడ ఎంత తొందరగా డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ ఎందుకు లేదు? కారణాలు ప్రభుత్వం కాకుండా ఇంకేంటి ప్రాబ్లమ్స్? మనకి ఇచ్చాపురం దగ్గర నుంచి అంటే ఛత్రపూర్ అనే విలేజ్, ఒక ఊరు ఉంటుంది బరంపూర్ దగ్గర, ఒడిశాలో. ఛత్రపూర్ నుంచి మద్రాస్ వరకు ఒక రాష్ట్రం. దీని క్యాపిటల్ మద్రాస్. మద్రాస్ రాజధానిగా ఉండేటప్పుడు మా ఉత్తరాంధ్ర నుంచి బట్టల్ని మూట కట్టుకుని ఇలా చెంకలో పెట్టుకుని మద్రాసు వెళ్ళేవాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఎందుకంటే చాలా పేదరికం ఉన్నటువంటి ప్రాంతం. అలా వెళ్ళి మద్రాసు నగరానికి వెళ్ళి పనులు చేసుకుని వచ్చేవాళ్ళు. మద్రాసు రాజధాని పోయి కర్నూలు వచ్చింది, కర్నూలు పరిగెట్టాం. కర్నూలు పోయి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ పరిగెట్టాం ఉత్తరాంధ్ర వాళ్ళు. హైదరాబాద్ పోయి ఈరోజు విజయవాడ వచ్చింది, విజయవాడ పరిగెడుతున్నాం ఉత్తరాంధ్ర వాళ్ళు. కానీ ఉత్తరాంధ్ర బాగుపడుతుంది. అందుకే మీ ప్రశ్నకు సమాధానం, రాజధాని పేరుతో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతమే అభివృద్ధి జరుగుతుంది, మిగతా ప్రాంతాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. కాబట్టి విశాఖపట్నాన్ని కూడా ఒక పరిపాలనా రాజధానిగా అక్కడ పెడతానని ఆలోచించిన మొట్టమొదటి మగాడి కూడా జగన్మోహన్ రెడ్డి. నువ్వు అన్నదానికి ప్రశ్నకు సమాధానం. ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత. విశాఖపట్నం చాలా గొప్ప సిటీ, మనం ఏం చేసి అక్కర్లా, చాలా గొప్ప ప్రాంతం అది. కానీ ఆ ప్రాంతానికి వరల్డ్ మ్యాప్ లో ఒక ముద్ర వేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ఇదని రాజధాని, పరిపాలనా రాజధాని అనగానే అక్కడికి వచ్చే ప్రోటోకాల్స్ వేరు, అక్కడికి వచ్చే టీమ్స్ వేరు, అక్కడికి వచ్చే వ్యవహారాలు వేరు. ఆటోమేటిక్ గా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానికోసం మేము కొన్ని ఆఫీసులు కడితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి బాత్రూమ్ కట్టుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం బెడ్ వేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు దిక్కుమాల కొడుకులందరూ మాట్లాడతారు కదా. నీకోసం నా కోసం కాదమ్మా, ప్రజల కోసం మీరు అభివృద్ధి చెందలేదు అంటున్నారే, నిర్వీర్యంగా విడిచిపెట్టారు అంటున్నారే. మరి అందుకోసమే కదా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలనా కేంద్రంగా ఆలోచిస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ అంటున్నారు కదా. అందుకే కర్నూలులో కూడా న్యాయ రాజధాని చేయాలని, అక్కడ కూడా న్యాయ రాజధానిగా కర్నూలు రాయలసీమ ప్రాంతాన్ని, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని, అలాగే అసెంబ్లీ వ్యవహారం అంతా కూడా విజయవాడలోనే. విజయవాడ మారదు, విజయవాడలోనే ఉంటది అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడే ఉంటది, ఎక్కడికి మారదు. మేమే తప్పు చెప్పలే. బట్ జనాలకి పోర్ట్రేట్ అవ్వడం అంతా కూడా డిఫరెంట్ గా వెళ్ళింది. మూడు రాజధానులు సరికి కాలయాపన చేశారు తప్ప కరెక్ట్ గా మాకు రాజధాని లేదనేసి ఆఫీసులు కట్టాం, ఆఫీసులు ప్రారంభమైంది. ఈలోగా గవర్నమెంట్ మారింది. ఆ ఆఫీసులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టామని దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అక్కడ. ఎవరు ప్రధాని వస్తే ఆ ప్రధాని ఉంటారు, ఎవరు రాష్ట్రపతి వస్తే ఆ రాష్ట్రపతి ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీస్. సిగ్గుందా ఈ మాటలు? జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కట్టించాడు, జగన్మోహన్ రెడ్డి మంచి టబ్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేశారా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చారు కదా, ఉండొచ్చు అక్కడ. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ఉండొచ్చు. రేపు మోదీ గారు వస్తే విశాఖపట్నం ఎక్కడుంటారు చెప్పండి? ప్రధానిగా ఒక ఆఫీస్ ఉందా, ఒక హోటల్ ఉందా? సరైంది కాబట్టి కట్టాం.
అంత ప్రెస్టీజియస్ గా కట్టాం. తప్ప ఇది ఒక రాష్ట్రపతి వస్తారు, ఎక్కడ ఉండాలి? విశాఖపట్నంలో. నాకు చెప్పండి, విశాఖపట్నంలో ఎవ్రీ సెంటీమీటర్ కూడా నాకు తెలుసు. ఎక్కడ పెట్టాలి విశాఖపట్నంలో రాష్ట్రపతిని? ఎక్కడో మన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.